శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రం, సాయిబాబా రూపురేఖలు, గౌలిబువా అభిప్రాయం, విఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం, బాబా అయోని సంభవుడు, షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యం. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములయందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్ల సెలవిచ్చియున్నారు: ధర్మం నశించునప్పుడు, అధర్మం వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములయందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. విజులగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యజాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడునూ గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వల్లే సహాయపడి మనం నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సాంబతమాలి, రామదాసు మొదలుగాగల యోగులను తదితరులు వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి. పవిత్రమైనటువంటి షిరిడీ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచ్చట అనేక యోగులుద్భవించిరి, నివసించిరి. అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందింది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గానగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేధయందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢమందు సమర్థ రామదాసు, నరసోబాచీవాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతం. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశం వంటివారు, నశించు వస్తువులయందభిమానం లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు, భూలోకమందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానం లేనివారు. వారి అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానావమానాలను లెక్కించినవారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు గావించెడివారు, పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్రయందుండెడివారు. లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగం లోతైన సముద్రం వలె ప్రశాంతం. వారి ఆశ్రమం, వారి చర్యలు ఇదమిత్తంగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యం 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనం తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండీ తోటవైపుగాని చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు.
ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శపై గొప్ప ప్రాముఖ్యం పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్లు పుణ్యం చేసుకున్నవి. ఏలయనగా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథం, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణంల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్లచేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణీ ప్రయాంగల స్నానఫలం వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకం మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఉదీ ప్రసాదం మమ్ము పావనం చేయుచుండెను. వారు మా పాలట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనం కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహంగాని ఉల్లాసంగాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబ్, కలకత్తా, ఉత్తర హిందూస్థానం, గుజరాత్, దక్కన్, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శనమాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్, రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందం షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయుచుండువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలుకొని కార్తీకం వరకు అనగా జూలై నుండి నవంబర్ వరకు గంగానది ఒడ్డునను ఉండెడివాడు. సామాన్ మోయటకొక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనంనకై వచ్చేడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగన్ మహారాజును నామసప్తాహం చేయమనిరి. సప్తాహం ముగియునాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహం తలిపెదనని దాసగన్ జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను. డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించున్నప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధంగా దర్శనమిచ్చెను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లంగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢంగా పట్టుకొనుము. ఏమాత్రం అజాగ్రత్తగానున్నను తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటం సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యంతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటం కొనుక్కొని పూజామందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ.
విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమంగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కావున వీనినిచ్చటకి ఇడుచుకుని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠలుణ్ణి కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడికి తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం. గంగానది, యమునానది కలియుచోటును ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగన్ కూడా ప్రయాగపోయి అచ్చట సంగమంలో స్నానం చేయవలనని మనస్సున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసగన్ మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటనవేళ్ల నుండి గంగా, యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగన్ ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్ళుబుకింది. బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానం గాని సమాచారం గాని పొందకుండిరి. నామదేవ్, కబీర్ సామాన్య మానవుని వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీర్ భాగీరథి నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మవృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేపచెట్టు కింద ఆసనంలో నుండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రి అందెవరికీ భయపడువాడు కాడు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడికి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందంగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేపచెట్టు కిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహం రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకరిని ఆవేశించగా ఈ బాలుడెవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుంచి వచ్చినారని అడిగిరి. ఆ ఖండోబా గణం ఒక స్థలమును చూపి గడ్డిపారను తీసుకుని వచ్చి అచ్చట తవ్వుమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కింద ఒక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహం కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలననియూ చెప్పెను. వెంటనే దానినెప్పటివలే మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షం వలవలే నీ వేపచెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాఠే అనువాడు
కొని సాఠేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చొనెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండెదరు. ఈ వాడా చాలా పురాతనమైంది కావున మరమ్మతునకు సిద్ధంగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బావుకాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరంన కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శనమాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనం కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. 10వ డేట్ 12వ నెల 1910 సంవత్సరంన తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. 1. దాదాసాహెబ్ ఖాపడ్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2. చావడిలో షేజ్ అనగా రాత్రిహారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్వాడా పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియును అగు భూటి మరి ఒక పెద్ద రాతి మేడాను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలుగునవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు అనగా వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహం కూడా లేకుండెను. అన్నింటికంటే సాఠేవాడా మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.